ఎన్ని తరాలు గతించినా తరగని మరుపురాని చరిత్ర యోనాతాను జీవితం. యోనాతాను చాలా ఉన్నతమైన జీవితాన్ని కలిగినవాడు. యోనాతాను పేరు చెబితే ఇశ్రాయేలు ప్రజలకి చాలా నెమ్మది. ఒక సందర్భంలో యోనాతాను మరణం అవ్వాలి అని సౌలే తన నోటితో పలుకుతాడు. ఎందుకంటే ఏదో ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన యోనాతానుకు తెలియకుండానే అడవిలో తేనె దొరికితే ఆహారం పుచ్చుకుంటాడు దాన్ని కొంచెము. ఆ నిబంధన యోనాతానుకు తెలియదు గనక, తెలియకపోయినా కానీ యోనాతాను మరణం కావాలని సౌలు అంటాడు. సౌలు అన్నప్పుడు జనులందరూ కూడా అతన్ని మరణం అవ్వడానికి వీలు లేదు, ఎందుకంటే అతని వల్ల ఈ రోజున మాకు రక్షణ దొరికింది, లేక క్షేమంగా ఉన్నాం, ఫిలిష్తీయుల నుండి విడుదల పొందాం, విజయం పొందామంటే దానికి యోనాతానే కారణం. ఇంతమందిని రక్షించిన యోనాతానుకు ఈ శిక్ష జరగకూడదని జనులందరూ అడ్డుపడిపోయారు. యోనాతాను పక్షంగా ఒక సమూహమే ఉన్నారు. యోనాతాను పేరు చెప్తే చాలు అనేక మందికి నెమ్మది, ఆదరణ, ధైర్యము, భరోసా, ధీమా. యోనాతాను ఉంటే చాలు అని ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా విషయాలు మనం చూసాం. యోనాతాను పలికిన ప్రధానమైన మాట మన దినాన్ని, సున్నత లేని ఈ ఫిలిష్తీయుల మీదకి నేను వెళుతున్నాను, నాతో ఎవరు వస్తారు అంటే నాతో వస్తావని తన ఆయుధాలు మోయేవాడు అంటే నేను వచ్చేదును అని తన ఆయుధాలు మోయేవాడు యోనాతానుతో ప్రయాణమై తన ఆయుధాలు మోయేవాడు ఇద్దరు కలిసి వెళ్ళారు. పెద్ద సమూహం ఏమీ లేరు. అవతల 30,000 మంది, 30,000 రథాలతో ఫిలిష్తీయుల సైన్యం ఉన్నారు. అంత గొప్ప సైన్యం ఉన్నా కానీ ఏమాత్రము జడి లేదు. వాళ్ళు సున్నత లేని వారు. యోనాతాను సున్నతి విలువను తెలుసుకున్నవాడు, అందులో ఉన్న మాధుర్యము, అద్భుతాన్ని ఎరిగినవాడు, దేవుని నిబంధన ఎరిగినవాడు గనక ఆ రోజున అన్యులతో పోరాడడానికి ఎలా ముందుకు వెళ్ళాడో దానికి ఇప్పుడు ముంగుర్తుగా మనకి బాప్తిసం అనే సున్నతిని మనం పొందుకుని ఉన్నాం. నిబంధన, అందరూ నిబంధన చేసుకున్నారా? బాప్తిసం తీసుకునేటప్పుడు ఆ నిబంధన ఎన్నటికి కూడా ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. స్తోత్రం కలిని గాక. అందరూ స్తోత్రం చెప్పండి. చాలామంది నిబంధన చేసుకోవడమే కానీ దాన్ని పాటించడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. నిబంధనలో మనం తీసుకున్న నిబంధన ఏ రోజున కూడా మీరకూడదు. అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానము సున్నతి, ఆ విలువను గుర్తెరిగాడు. అంటే సున్నతి అనగా దేవుని ప్రజలు అని అర్థం. దేవుని ప్రజలు, దేవుని ప్రజలు, దేవుని ప్రజలతో దేవుడు ఎప్పుడు ఉంటాడు. స్తోత్రం కలిని గాక. దేవుని ప్రజలతో దేవుడు ఎప్పుడు ఉంటాడు. ఎలాంటి ప్రతికూలతలు వచ్చినా కానీ దేవుని విడిచి ఏ రోజున మనం వెళ్ళకూడదు. దేవుని సన్నిధిని దొంగిలించకూడదు. దేవుని సన్నిధి విడిచి వెళ్ళకూడదు. దేవుని సన్నిధి అంతటి ఆశీర్వాదము ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనకు దొరకదు. మనకున్న అవసరతలు బట్టి, మనకున్న పరిస్థితులు బట్టి ఈరోజు వెళ్ళాలి తప్పదు అనే ప్రక్రియలో మనం మాట్లాడుతూ దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉంటుంటాం. దేవునితో మనం మమేకం అవ్వాలి. దేవుని గుర్తెరిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. దేవునితో మనం మమేకమై ప్రభు బలలో పాలు పొందుకుంటూ ప్రభులో మనం ఏకమవుతూ ఉంటుంటున్నాం. ప్రభులో ఉన్న మనము ఏ రోజును కూడా వెనుదిరిగి లోకం వైపు చూడకూడదు, లోకపు ఆశల వైపు చూడకూడదు. దేవుణ్ణి, ఆ ఔన్నత్యాన్ని మనము ఎరిగిన వారంగా, ఆయన గొప్పతనాన్ని తెలుసుకుని నిత్యము ఆయన మనతో ఉంటాడు, ఆయనలో మనం ఏకమై ఉండాలి. ఏ రోజున దేవునికి విరోధంగా వెళ్ళకూడదు, విరోధమైన కార్యాలు చేయకూడదు అని వాగ్దాన నిబంధనలో మనం నడవాలి. దేవునికి మహిమ కలుగును గాక. యోనాతాను ఆ సున్నతి విలువను గుర్తెరిగినవాడా కాదా? గుర్తెరిగినవాడు. కొద్దిమంది చేతనైనా, గొప్ప మంది చేతనైనా యెహోవాకు కార్యము కొనసాగించడానికి ఏదైనా అడ్డమా? కాదు. ఎలాంటి కార్యాలైనా
అది గొప్ప మంది పెక్కు మంది ఉండొచ్చు, లేకపోతే తక్కువ మంది ఉండొచ్చు. దేవుడు తన కార్యం చేయడానికి యెహోవాకు ఏదైనా అడ్డమా? కానే కాదు. దేవునికి మహిమ కలుగును గాక. మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యోనాతాను దేవుని మీద గొప్ప నమ్మకం కలిగిన వాడు. గుండెల నిండా దేవుని ధైర్యాన్ని నింపుకున్నవాడు. లోకాన్ని పట్టించుకోడు, ఏ విధమైన విషయాలు పట్టించుకోడు. దేవుని మీదే ప్రగాఢమైన నమ్మకం. చెప్తున్నాడు కదా, తన ఆయుధాలు మోయేవాడితో చదవండి. 14వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. యోనాతాను, ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదకి పోదము రమ్ము. యెహోవా మన కార్యమును సాగించునేమో. అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని. రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని ఆయుధములు మోయేవానితో చెప్తున్నాడు. ఏమని? కొద్దిమంది చేత కాదు, గొప్ప మంది చేతన కాదు. దేవుడు తన కార్యాలు సఫలం చేయడానికి ఏదైనా అడ్డమా? యెహోవా మన కార్యాలు సఫలం చేస్తాడు. కనుక మనం ఫిలిష్తీయుల దండులోకి వెళ్ళిపోదాం. నేను వెళ్తున్నా, నాతో వస్తావంటే ఆయుధాలు మోయేవాడు అన్నాడు, అతడు నీ మనసులో ఉన్నదంతయు చేయము, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచి సహవాసం అండి. అవతల ఏమో వేల కొలది లక్షల కొలది సైన్యం ఉన్నారా? ఎక్కడ? ఫిలిష్తీయుల దండు. ఇటువైపు ఎవరున్నారు? యోనాతాను ఆయుధాలు మోయేవాడు. అతను చుట్టూ ఉన్న ఒక 600 మంది ఉన్నారు. వాళ్ళెవరితో ఏ మాట చెప్పలేదు. ఎందుకంటే ఎవరితో చెప్పినా నిరాశపరుస్తారు కనుక. నిరాశపరిచే ప్రజలతో ఎందుకు చెప్పడం? వీళ్ళతో చెప్పినా అనాశనం, వీళ్ళతో చెప్పకూడదు. యెహోవా మన కార్యాలు సఫలం చేసేవాడు మనకున్నాడు. ఆయనే మనకు విజయం ఇచ్చేవాడు, ఫిలిష్తీయుల నుండి విడుదలిచ్చేవాడు, వారి చేతుల్లో పడకుండా మనం కాపాడేవాడు. కనుక నేను వెళ్తున్నాను అని తన ఆయుధాలు మోయేవాడితో చెప్పినప్పుడు వాడు కూడా ఏమాత్రం జడలేదండి. యోనాతాను యొక్క ధైర్యము, యోనాతాను నమ్మకాన్ని ఇంకా ఎంకరేజ్ చేశాడు, కానీ నిరాశపరచలేదు. స్తోత్రం కలిగిన గాక. ఏ రోజున కూడా కుటుంబాల్లో కానీ, సంఘంలో కానీ, ఎక్కడ కానీ, సమాజంలో కానీ నిరాశపరిచే మాటలు మనం ఏ రోజున పలకకూడదు. ఎందుకులేమ్మా, మనకెందుకు మాట్లాడ కూరుకో. కొద్దిమంది ఉన్నా కానీ ఆ కొద్ది మందిలో ఉండి దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. స్తోత్రం కలిగిన గాక. మనుషుల వైపు చూస్తే ఏ రోజున కార్యాలు జరగవు. చూడాలి, మీరు ఎవరి వైపు చూడాలి? మరి దేవుని వైపు చూడాలి. యోనాతాను ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు. నా కార్యాన్ని సఫలపరిచేవాడు ఆయన, నా జనులకు విజయం ఇచ్చేవాడు ఆయన, మనకి సహాయం చేసేవాడు ఆయన, చేతులు బలపరిచేవాడు ఆయన, శత్రువుల నుండి విజయం ఇచ్చేవాడు ఆయన, శత్రువులు ఓడించగలిగిన వాడు ఆయన. రా, నేను వెళుతున్నాను అనగా ఆయుధాలు మోయేవాడు అంటున్నాడు, నడుము, నేను నీకు తోడుగా వస్తాను. దేవుడు తన కార్యాలు చేస్తాడు. నీ ఇష్టానుసారంగా నీ మనసులో ఏదైతే అనుకుంటున్నావో దాని ప్రకారంగా నువ్వు చేయి. నీకు తోడుగా నేను వస్తాను. ఎలాంటి అద్భుతమైన సహకారం అండి. తక్కువ మంది చేతనైనా ఎక్కువ మంది చేతనైనా కావచ్చు, దేవుడు తన కార్యము చేయడానికి ఏదైనా అడ్డమా? లేదు. వెళ్ళాడండి, ఒక్కడే వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒక్కడే వెళ్ళాడు. తన ఆయుధాలు మోయేవాడు అతనితో కూడా వచ్చాడు. కనుక 14వ వచనం చూడు. 14వ వచనం చదవమ్మా. యోనాతాను అతని ఆయుధములు మోయేవాడును చేసిన మొదటి ఉదయందు దాదాపుగా 20 మంది పడిరి. ఒక అరెకరం మేలన, ఒక దినమున ఒక కాడి ఎడ్లు దున్నినంత అరెకరం మేలన ఈ యొక్క ఆ శత్రువులు, ఫిలిష్తీయులు వీళ్ళందరూ పడిపోయారు, వీళ్ళందరూ కూలిపోయారు. కూలిపోయినప్పుడు ఆ ఫిలిష్తీయులు ఆ రోజున ఏం కలిగిందంటే గొప్ప భయం పుట్టుకొచ్చిందంట. దేవునికి మహిమ కలుగును గాక. వారిలో ఏమొచ్చింది? పిరిగితనం వచ్చేసింది. ఏమంటే మనం ఎప్పుడు చాలా ధైర్యశాలిగా ఉండాలి, కానీ పిరికోలుగా ఉండకూడదు. చాలామంది ప్రతి విషయానికి ఆధారపడిపోతారు. పిరుగుతనం. రాత్రి ఒక సహోదరికి బాగా దగ్గురంప ఎక్కువైపోయి ఊపిరి దిగినంత పరిస్థితి అయిపోయిందంట. చచ్చిపోతానేమనుకుని భయం వేసిందంట ఆవిడకి.
ప్రతిదానికి భయమే, ప్రతి విషయానికి భయమే. ఏముండాలి? గుండెల నిండా దేవుని యొక్క ధైర్యాన్ని నింపుకోవాలి మనం. స్తోత్రం కలిగిన గాక. యోనాతాను శత్రువుల ముందుకు వెళ్ళడానికి ఏ విధమైన 1% కూడా అవకాశం లేదు, ఆప్షన్ లేదు. అయినా కానీ దేవుడే నా పక్షంగా ఉండి విజయం ఇస్తాడని ఎంతటి ధైర్యాన్ని నింపుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ధైర్యం మనలో ఉండాలండి. ఈ ధైర్యం, ఈ పట్టుదల, ఈ విశ్వాసం మనలో ఉండాలి. విశ్వాసంతో మనం అడుగులు వేయాలి, విశ్వాసంతో ముందుకు నడవాలి. విశ్వాస సహితమైన జీవితాన్ని మనం సమాజానికి చూపించగలగాలి. నీ చుట్టూ ఉన్న వారందరిని కూడా ధైర్యపరచాలి. స్తోత్రం కలిగిన గాక. ఉదయకాల ప్రార్థనలో ఒక మాట ఎందుకో ప్రభు పలికించాడు. నరపుత్రుడా, నువ్వు నిలబడు, నీవు నిలబడితే నీలో ఉండి నేను మాట్లాడతాను. ఎవరు నిలబడాలి? నీ గృహంలో నువ్వే నిలబడాలి. నీవు నిలబడితే దేవుడు ఏం చేస్తాడు? అనేకులు నిన్ను చూపిస్తాడు. ఆమెన్. ఎందుకని? నీలా నిలబడాలని, నీలా ఉండాలని, నా బిడ్డవు అని సమాజానికి చెప్పుకోవాలని నిన్ను నిలబడమని ప్రభు అడుగుతున్నాడండి. చాలామంది నిలబడలేరు. యోబుని గురించి ఆలోచించిదివా అని యోబు గురించి దేవుడు చెప్పుకుంటున్నాడు. నీవు నిలబడితే నీ గురించి కూడా చెప్పుకుంటాడు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు. నీలో ఉండి, యెహెజ్కేలుతో చెప్తున్నాడు, నీలో ఉండి నేను మాట్లాడవలసి ఉంది. నీతో నేను మాట్లాడతాను. నీవు నిలబడితే సమాజంతో మాట్లాడతాను. నువ్వు నిలబడు, యథార్థమైన రీతిలో నిలబడు. ప్రార్థన జీవితం పట్టుదల కలిగి నిలబడు. దేవుని యొక్క ధైర్యాన్ని గుండెల్లో నింపుకొని నిలబడు. ఏ ప్రతికూలతలు వచ్చినా కానీ జడయొద్దు, ఆధార్యపడవద్దు, కృంగిపోవద్దు. విశ్వాసంతో నిలబడితే దేవుడు మన కార్యాలు ఏం చేస్తాడో తెలుసా? ఆయన సఫలము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవాకు మన కార్యాలు చేయడానికి ఆయనకి ఏదైనా అడ్డమా? చేయలేడైనా చేస్తాడు. అంటే ఆయన ఏమన్నాడు? పక్కన్నవాడు చేస్తాడు. నీ మనసులో ఏదైతే అనుకుంటున్నావో దాని ప్రకారంగానే నువ్వు వెళ్ళు, నీకు తోడుగా వస్తాయి. ఎప్పుడైనా అన్నారా మీరు ఆ మాట దైవ సేవకునితో? అయ్యా మీరు నడండి, మీ వెనకాల మేము ఉంటాం, ఏం పర్వాలేదు, ఏం విషయంలో ఆధారపడొద్దు, ఏదైనా కార్యం చేపడదాం, చేద్దాం ఈ కార్యం అన్నప్పుడు వెంటనే ఏమనాలి? చేద్దామయ్యా, నేను నిలబడతాను నీ వెనకాల. స్తోత్రం కాదు. ఆ మాట ఎంత ధైర్యం వచ్చేస్తుంది. ఎందుకంటే మాట కూరుకోండి గారు, అందరం లేనప్పుడు బాధ నీకు మాత్రం ఎందుకు, నాకెందుకు? మాట కూరుకోండి. అందరికీ ఎప్పుడైతే మనసులో కలిగిద్దో అప్పుడే చేద్దాం. ఆ మాట ఎలాగుంది? ఏం కాదండి, నిలబడండి, నేను నిలబడతాను అన్నప్పుడు గొప్ప ధైర్యం వచ్చేది. దేవుని స్తోత్రం కలిగాక. నిలబడితే ఒక్కొక్కరిని దేవుడు ఏం చేస్తాడు? సపోర్ట్గా దేవుడు సిద్ధపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం నిలబడితే దేవుడు ఏం చేస్తాడు? మనలో ఉండి తన కార్యాన్ని, తన మహిమను సమాజానికి బయలుపరుస్తాడు. యోనాతాను నిలబడ్డాడు. యోనాతాను ద్వారా గొప్ప అద్భుతం చేశాడు దేవుడు. ఫిలిష్తీయుల వేల కొలది ఉన్న సైన్యములో గొప్ప దడ పుట్టింది, భయము, అధైర్యపడిపోయారు. ఆ రోజున గొప్ప విజయము యోనాతాన్ని బట్టి తన సైన్యానికి దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. ఇప్పుడు ఏం చేయాలి? మనము నిలబడాలి. నిలబడదామా? ధైర్యంగా ఉండాలి. ఏ విషయంలో కృంగిపోవద్దు. అది కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, శరీర బలహీనతలు కావచ్చు, మానసికమైన ఒత్తిడి కావచ్చు. ఏ విషయం నిన్ను కృంగదీస్తున్నా, ఏ విషయం నిన్ను ఆధారపరుస్తున్నా ఆధారపడవద్దు. దేవుని మీద ప్రగాఢమైన నమ్మకము, విశ్వాసము కలిగి నీవు నిలబడితే అద్భుతాలు మన వెంట వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతాల వెంట మనం పరిగెత్తడం కాదు. అర్థమైందా? హలో, ఏమర్థమైంది? ఏమన్నాను? తర్వాత మన వెంట అద్భుతాలు పరిగెత్తుకుంటూ రావాలి. స్తోత్రం కలుగును గాక. నాకు ఒక అద్భుతం చేయి, నాకు ఒక అద్భుతం చేయి, నాకు ఒక అద్భుతం చేయని పరిగెత్తద్దు ఎక్కడికని. చాలామంది ఎక్కడికో వెళ్తే ఏదో జరుగుద్ది, 7 వారాలు ఎక్కడికి వెళ్తే ఏదో జరుగుద్ది,
పుణ్యస్నానాలు చేస్తే ఏదో జరిగిద్ది, ఆ కొండకి వెళ్తే మరియమ్మ కొండకి వెళ్తే ఏదో జరుగుద్ది, ఎక్కడ కాదు ముదునుడిపాడు వెళ్తే ఏదో జరిగిద్ది, విజయవాడ వెళ్తే ఏదో జరిగిద్ది, విజయవాడ కాదు ఈ సైడ్ తూర్పు వైపు వైజాగ్ వెళ్తే ఏదో జరుగుద్ది, అక్కడికి వెళ్తే ఇంకోటి జరుగుద్ది, ఇంకో చోటకి వెళ్తే ఇంకోటి జరుగుద్దని అద్భుతాలు వెంట సమాజం పరుగులెత్తుతున్నారు. అద్భుతాలు వెంట నువ్వు పరుగులెత్తద్దు, మన వెంట ఏం చేయాలి తెలుసా? అద్భుతాలు పరుగులెత్తుకుంటూ రావాలి. స్తోత్రం కలుగును గాక. నువ్వే ఒక అద్భుతం కావాలి, మనమే ఒక అద్భుతంగా మారాలి. ఎక్కడికి వెళ్ళినా ఏ విధమైన కార్యాలు వినాలి, ఎక్కడికి వెళ్ళినా ఏ విధమైన కార్యాలు జరగవు. నీవు నిలబడాలి, నిక్కర్సగా నిలబడాలి, నిజాయితీగా నిలబడాలి, నిస్వార్థమైన రీతిలో నిలబడాలి. నిలబడితే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. లేదయ్యా అక్కడికి వెళ్తే ఏదో జరిగిద్దంట, అలా చాలామందికి జరిగిందంట. వెళ్తే ఏం జరగవు, అక్కడికి వెళ్ళి ఏం జరగవు. ఏం జరుగుతాయి మరి? నీవు నిలబడితే నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. విశ్వాసము, పట్టుదల, ప్రార్థన, భక్తి, విధేయత, దేవుని ప్రేమ, ఇవి మనం సమాజానికి చూపించగలగాలి. నాలుగోదిగా మనం ముందుకు వెళ్దాం. యోనాతాను యొక్క గుణగణాలు ఎలాంటివో చూస్తున్నాం. ఈనాటి తరంలో ఇలాంటి యోనాతానులు ప్రతి గృహంలో లేవనెత్తబడును గాక. యోనాతాను యొక్క గుణగణాలు. యోనాతాను సౌలుకి పెద్ద కొడుకు. ఇప్పుడు తండ్రి తర్వాత ఆ స్థానం ఎవరిది? యోనాతానుదే. ఆ సింహాసనం మీద యోనాతాను కూర్చోవాలి. పెద్దోడు కనుక ఆ సింహాసనం మీద యోనాతాను కూర్చోవాలి. ఇప్పుడు దావీదు దగ్గరికి వెళ్దాం. దావీదు ఎవరంటే ఒక సామాన్యమైన గొర్రెల కాపరి. గొర్రెల కాపరికి ఏ హోదా ఉంటుంది? ఏ హోదా ఉండదు. బస్సు బస్సు వై వై అనుకున్న కంచెలంట, డొంకలంట, రోడ్లంట, తుప్పలంట తిరుగుతూ ఉంటుంటాడు. దావీదు అదే పొజిషన్. తన కుటుంబంలో తన తండ్రికి గొర్రెలు ఉన్నాయి. చిన్నోడు కనుక ఆ గొర్రెలు మేపడానికి ఈయనకి అప్పగించారు. అరణ్యములో చాలాసార్లు ఎలుగుబంటి, సింహము, పెద్ద పులులు, చిరుత పులులు ఇలాంటివి చాలాసార్లు దావీదు మీద దాడి చేసినాయి. ఏదో ఒక క్రూర మృగానికి ఆహారం అయిపోయి ఉండును. దావీదు ఎప్పుడో జ్ఞాపకాలు లేకపోవును. దావీదు అలా తప్పించుకుంటూ తన తండ్రి యొక్క మందను నమ్మకంతో కాసుకుంటూ ఉన్నాడు. దావీదు యొక్క చరిత్ర అది. దావీదు తన తండ్రి నాడు కడచారోడు అని పేరు పెట్టాడు. కుటుంబంలో కూడా గొప్ప ఎన్నిక కలిగిన వ్యక్తి ఏం కాదు దావీదు. సమాజంలో కూడా గొప్ప టాలెంట్ పర్సెంట్ ఏం కాదు. సమాజంలో కూడా ఇదిగో నేను అది చెప్పుకోదగిన హోదా ఏమీ దావీదుకి ఏమీ లేదు. దావీదు యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా ఇంకా భయంకరంగా ఉంటుంది. సమాజానికి కూడా తండ్రి వీడి నా కొడుకు అని పరిచయం చేయలేని ఒక దురవస్థలో దావీదు ఉన్నాడు. అందుకని కడచారోడు అని పేరు పెట్టి ఎక్కడో అరణ్యంలో అతను పాడవేశాడు. అలా జీవిస్తూ ఉన్నాడు. ఒక రోజున తండ్రి ఇంకా తండ్రికి పుట్టిన కొడుకులు ఉన్నారు కదా, వారు యుద్ధంలో ఉన్నారు. యుద్ధంలో ఉంటే వారికి ఆహారం దావీదు పట్టుకుని వెళ్ళాడు. అక్కడ జరిగిన యుద్ధ యొక్క సమాచారము, ఆ సిచ్యువేషన్ అంతా దావీదు చూశాడు. ఆ రోజున దావీదు అనుకోని రీతిలో వెళ్ళి ఆ ఫిలిష్తీయుడు అంటున్న మాటలు, గొల్యాదు అంటున్న మాటలన్నీ విని దావీదు కూడా రోషంతో రగిలిపోయి ఒక డైలాగ్ వాడాడు. జీవము కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు యాపాటివాడు. ఇదే డైలాగ్ ఎవరు వాడారు? అంతకుముందు యోనాతాను వాడాడు. అయితే మరికొన్ని అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్తే ఆ గొల్యాదును దావీదు జయించాడు. ఈ చరిత్ర అంతా మనందరికీ తెలుసు కదా. ఆ గొల్యాదును దావీదు జయించాడు. దావీదుని బట్టి గొప్ప విజయం. ఒక రోజున యోనాతాను బట్టి ఇశ్రాయేలు సైన్యానికి విజయం వస్తే, మరొకసారి దావీదుని బట్టి ఇశ్రాయేలు సైన్యానికి గొప్ప విజయం వచ్చింది. ఒక సామాన్యమైన దావీదు. ఆ తర్వాత దావీదుతో సౌలు మాట్లాడుతూ ఉన్నాడు. సౌలుతో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు.
ఈ మాటలన్నీ కలిసి యోనాతాను విన్నాడు. 18వ అధ్యాయానికి వెళ్దాం. ఇప్పుడు అదే మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయానికి వెళ్దాం. 18వ అధ్యాయం మొదటి వచనం చదవమ్మా. చదవాలి. అయితే సౌలు కుమార్తె అయిన 18వ అధ్యాయం మొదటి వచనం సౌలు కుమార్తె ఎక్కడుంది? అక్కడ దావీదు సౌలుతో మాట్లాడడం చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా భావించుకుని అతనిని ప్రేమించెను. దావీదును యోనాతాను తన ప్రాణ స్నేహితుడిగా భావించుకుని అతన్ని ప్రేమించాడంట. దావీదును ప్రేమించాడు. ఎందుకు దావీదును ప్రేమించాడు? దావీదుతో ఎందుకు స్నేహం చేయాలనుకున్నాడు? తన ప్రాణ స్నేహితుడిగా యోనాతాను భావించుకున్నాడంటండి. ఏమండి, ఇక్కడ ఒక మాట రాసుకోవాలి మీరు. 4వ వచనంలో 4వ పాయింట్లో, ఒక సామాన్యుణ్ణి ప్రాణ స్నేహితుడిగా భావించుకునే గొప్ప మనసున్న వాడు యోనాతాను. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఒక సామాన్యుణ్ణి ప్రాణ స్నేహితుల్లో ఆ స్నేహితుడు ఎలాంటి వాడు? ప్రాణ స్నేహితుడిగా భావించుకునే గొప్ప మనసున్నవాడు యోనాతాను. వినండి, హలో, స్నేహం చేయాలి అని అంటే హోదా చూస్తారు, టాలెంట్ చూస్తారు, టాలీ చేసుకుంటారు. వారికి వీరికి మ్యాచ్ అవదా చూసుకుంటారు. ఆ లక్షణాలు చూసి స్నేహం చేస్తారు చాలామంది. ఈ లోకంలో స్నేహం చేయాలంటే వారికి ఉన్న హోదాలు, వారికి ఉన్న పరపతి, వారికి ఉన్న అర్హతలు ఇలాంటివన్నీ చూసుకుంటారు. కానీ యోనాతాను స్నేహం చేయడానికి ఏ అర్హత చూడలేదండి. దేవుని స్తోత్రం కలుగుగాక. అతను మనసు చూశాడు, దావీదు యొక్క మనసు చూశాడు. దావీదు మనసు చూసి దావీదుకి ఇంకా సరెండర్ అయిపోయాడండి. దేవుని స్తోత్రం కలుగుగాక. నేను రాజును కదా. రాజులు ఎవరితో సహవాసం చేయాలి? రాజు కుమారులతోనూ, రాజు యొక్క వంశస్థులతోనూ, వారు అర్హతకు తగ్గట్లుగా, వారు హోదాకు తగ్గట్లుగా అలాంటి వారితో స్నేహం చేయాలి. కానీ ఏ విధమైన రీతిలోనూ తారతమ్యం చూడలేదు స్నేహం చేయటంలో. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మనకి దేవుని మనసు కనబడుతుంది. యోనాతానులో ఎవరి మనసు కనబడుతుందంటే దేవుని మనసు కనబడుతుంది. మనతో స్నేహం చేయడానికి, మనతో మాట్లాడడానికి, మన కొరకు ఈ లోకానికి వచ్చిన మహనీయుడు. ఏమండి, ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన గొప్ప దేవుడు, గొప్ప మనసున్న మంచివాడు. ఏమండి, అలాంటి మనసు మనం ఎవరిలో చూస్తున్నాం ఇప్పుడు? యోనాతాను దావీదుతో స్నేహం చేయడానికి దావీదుకున్న క్వాలిఫికేషన్ ఏంటి? దావీదుకున్న అర్హతలు ఏంటి అంటే, యోనాతానును దావీదును టాలీ చేసుకుంటే అసలు సింక్ అవ్వదు, అసలు మ్యాచ్ అవ్వదు. కానీ యోనాతానును తన ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోనాతానును ప్రాణ స్నేహితుడిగా భావించుకుని ఆ రోజు నుంచి ఇక అతను ప్రేమించడం ప్రారంభించాడు. దావీదు అంటాడు ఒక చోట, అయ్యా యోనాతాను చనిపోయినప్పుడు, యోనాతానా నా సహోదరుడా, నువ్వు నా ఎడలో చూపిన ప్రేమ స్త్రీలు చూపే ప్రేమ కన్నా ఎంతో అధికమైనది, ఎంతో గొప్పది. అలాంటి నిష్కల్మషమైన అద్భుతమైన ప్రేమ నువ్వు నా పట్ల చూపించావయ్యా. ఈ రోజున యోనాతాను లాంటి వ్యక్తి ప్రతి కుటుంబంలోనూ, ప్రతి సంఘంలోనూ ఉండాలి. ఆమేన్, ఆమేన్ చెబుదామా? మరొకసారి ఆమేన్ చెబుదామా? యోనాతానును ఎలా భావించుకున్నాడండి? ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడు. యోనాతాను దావీదు చేసుకున్న నిబంధన, వారు చనిపోయినా కానీ వారి నిబంధన చనిపోలేదు. భూమి మీద వారు లేకపోయినా వారి చరిత్ర ఎలా నిలిచిపోయిందో చూడండి. ఈ రోజున మనం కొన్నాళ్ళకు ఈ లోకాలను విడిచిపెట్టేయచ్చు, మనం లేకపోవచ్చు, మనకు కనపడకుండా పోవచ్చు. కానీ మన స్టోరీ అలా నిలిచిపోవాలి. ఆమేన్.
మన క్రియ అలా నిలిచిపోవాలి, మన జీవితం అలా పదిలంగా ఉండాలి, అనేకులకు మన జీవితం ఒక ఆదర్శవంతమైన రీతిలో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోనాతాను ఎంత ఉన్నతమైన శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడండి. ప్రాణ స్నేహితులుగా భావించుకున్నాడు దావీదును. దావీదుతో స్నేహం చేయడం ప్రారంభించాడు. ఇక ఆ రోజు నుంచి కూడా దావీదుకు ఎన్ని అపాయాలు తన తండ్రి వల్ల వచ్చినా, తండ్రి ఏమో దావీదుకు పగోడైపోయాడు. దావీదు మీద తండ్రి యూసుఫు నిలిపేశాడు. యూసుఫమ్మా అందరూ చెప్పండి. యూసుఫది విషపు ఎవరు? చూపుల్లో కూడా విషపు చూపు ఉంటుందా? ఉంటుంది. నీకు తెలియదులేదు. చూపుల్లో కూడా విషపు చూపు ఉంటుంది. దావీదు మీద సౌలు విషపు చూపు నిలిపాడు. ఎక్కడ దొరుకుతాడా అక్కడ చంపేద్దామని, దావీదును చంపుదామని యోనాతాను తండ్రి అయిన సౌలు ఎదురు చూస్తున్నాడు. యోనాతాను ఏం చేస్తున్నాడు? దావీదును తప్పిస్తా వచ్చాడు. ఏ ప్రాణహాని జరగకుండా దావీదుని కాపాడుతున్నాడు. దావీదు అనే ఒక చరిత్ర, ఒక స్టోరీ ఈ రోజున బైబిల్ గ్రంథంలో లిఖించబడింది. అతని జీవితం అంత ఉన్నతంగా ఉందంటే దానికి ప్రధానమైన కారణము యోనాతానే. యోనాతాను లేకపోతే మొదటి ప్రారంభంలోనే దావీదును సౌలు చంపేసును. దావీదు చాలా సుబుద్ధి కలిగిన వాడు, శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు దావీదు. యోనాతాను దావీదు ఒక ఉన్నతమైన స్నేహభావంలో వారు ముందుకు కొనసాగుతూ ఉన్నారు. దావీదు యొక్క జీవితము యోనాతానికి నచ్చింది. ఆమేన్. వీళ్ళిద్దరిలో కూడా యేసుక్రీస్తు ప్రభు లక్షణాలు ఖచ్చితంగా కనపడతాయండి. ఏమండి, ఈ బుద్ధులు సంఘంలో ఉన్న సహోదరులకు ఉండాలి. ఆమె మనం ఎవరో ఒకరికొకరు ప్రాణ స్నేహితులుగా భావించుకోవాలి. ఆమేన్. నీ సహోదరి మీదకి ఏ నిందొచ్చినా దాన్ని తప్పించాలి. ఇంకో రాయేసేయకు. ఏ నిందొచ్చినా మనం తప్పించాలి. కంటికి రెప్పలాగా మనము కాపాడుకుంటూ ఉండాలి. ఆమేన్. ఆమేన్. కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండాలి. దేవుని పోలికగా పుట్టిన మనుషులు అందరూ ఎవరో? మనందరూ దేవుని పోలికగా పుట్టిన మనుషులు, శత్రువులం కాదు. కొంతమంది ఒకరికొకరు శత్రువుల్లో బ్రతుకుతారు. జీవితాంతకాలం అదే జీవితం. అలాంటి మనస్తత్వాలు మనకు ఉండకూడదు. స్నేహభావాలు మనలో ఉండాలి. స్నేహంతో మనం జీవించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మన దేవుడు మనల్ని మంచి స్నేహితుడు, మనకి నిజమైన స్నేహితుడు, అర్ధరాత్రి వేళ దర్శించే స్నేహితుడు, నీ అవసరతలు తీర్చి ఏ అవసరత నీవు అడిగినా కానీ మన అవసరత తీర్చే దేవుడైనా అలాంటి అద్భుతమైన వాడు మనకున్నాడు. కనుక మన అక్కర్లు తీర్చే ప్రభు దగ్గర మనం ఉన్నాం. ఆ స్నేహభావం నేటి సమాజంలో మనలో కూడా కనిపించాలని ప్రభు ఆశపడుతున్నాడు. యోనాతాను ఎలా భావించుకున్నాడటండి? దావీదును ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రాణ స్నేహితుడిగా భావించుకుని ఏం చేస్తున్నాడు మరి? 4వ వచనం. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును నడికట్టును దావీదుకు ఏం చేశాడు? ఇచ్చెను. దావీదుకు ఇచ్చెను. ఏమేమి ఇచ్చాడు చెప్పండి? ఏమిచ్చాడు? దుప్పటి, కత్తి, విల్లు. కత్తి విల్లు ఒకటి కదా? అది మీరు ఏమంటారో అని అన్నాను. కత్తి విల్లు ఒకటి కదా? కాదు. కత్తే, విల్లే. దుప్పటి, నడికట్టు, ఈ 4 వస్తువులు యోనాతాను దావీదుకి ఇచ్చాడు. కత్తి ఎవరికి? కత్తి రాజరికానికి గుర్తు తెలుసా? కత్తి రాజరికానికి గుర్తు. ఎవరెవరో? దుప్పటి పిలుపుకు గుర్తు. దుప్పటి దేనికి గుర్తు? పిలుపు గుర్తు. నిన్ను పిలిచిన వాడు గొప్పవాడు. స్తోత్రం కలుగును గాక.
నీవు పిలుపుకి తగిన జీవితాన్ని జీవించాలి. నీవు పిలువబడిన పిలుపు గొప్పదే. లోకములో ఎంతో మంది ఉండగా దేవుడు నిన్ను పిలిచాడు. నిన్ను పిలిచిన దేవుడు గొప్ప బహుమతి నీ కొరకు దాచి ఉంచాడు. దావీదు, ధైర్యంగా ఉండు. నువ్వు గొప్పవాడు అవుతావు. గొప్ప కార్యాలు నీ పక్షంగా దేవుడు జరిగిస్తాడు. నీవు పిలువబడిన పిలుపు గొప్పదని యోనాతాను దావీదుకి ఏమిచ్చాడు తెలుసా? అమ్మా, ఏం కనపడింది నీకు? ఏమైనా కనపడిందా? యోనాతాను ఏమిచ్చాడు దావీదుకు? దుప్పటి. దుప్పటి దేనికి గుర్తు చేస్తుంది? పిలుపుకు. అలాగే కత్తి దేనికి గుర్తు అన్నను? రాజరికానికి. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు, నువ్వు రాజు అవుతావు. నువ్వేమవుతావు? ఎవరు అవుతావు? మనందరం రాజులమే. రాజు, మన దేవుడు ఎలాంటి వాడు? రాజు. ఆయన బిడ్డలుగా ఉన్న మనం కూడా యువరాజులు. మనందరం దేవునికి మహిమ కలిగిన రాజులైన యాజక సమూహం మనం అందరం. ఏ రోజున కూడా నేను ఒక ఆవిడ అనుకుంటుంది, నేను దిక్కుమాలదాన్ని అనుకుంటుంది. అనుకోవద్దు. నువ్వెవరో. ఇంకో సహోదరు అంటుంది, నేనేమో పేడ పురుగునని ప్రార్థన చేసుకుంటుంది ఆవిడ. పేడ పురుగున ఒకరు. ఇంకొక సహోదరు అంటుంది, పనికి మాలిన దానైన నా ప్రార్థన ఆలకించి ప్రభా. ఏమండి, ఎవరవ నీవు? దిక్కుమాలి వాళ్ళు, పనికి మాలి వాళ్ళు, పేడ పురుగు, చీడ పురుగు, కొమ్మర పురుగు కాదు నువ్వు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు రాజులైన యాజక సమూహంలోనికి వచ్చావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ ఇంతవరకు నువ్వు కొమ్మర పురుగులాగా ఉన్నావేమో, దేవుని దగ్గరికి వచ్చాక కాదు, ఇంకా అవన్నీ పోవాలి. రాజులైన యాజక సమూహముగా ఎంతకాలం చూసినా పాపినైన నా ప్రార్థన. ఎప్పుడు ప్రభు ఈ రాత్రి వస్తాడనగా కూడా, ఈ రాత్రి ప్రభు వస్తాడనగా కూడా ఏ ప్రార్థన? పాపినైనా. ఇక అప్పుడు వరకు పాప అయితే ఎప్పుడు మరి పరలోకం వెళ్తావు? ఎప్పుడు పాపవేనా అమ్మా? పాపి ఎప్పుడు పాపవేనా? మన పాపాలన్నీ ఏం చేశాడని సిలువలో ఆయన రక్తముతో కడిగి వేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విల్లు ఏమిచ్చాడు యోనాతాను దావీదుకి? 1 దుప్పటి, 2 కత్తి, 3 విల్లునిచ్చాడు. విల్లు దేనికి సాదృశ్యం తెలుసా? విజయానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీకు ఏం చేస్తాడో తెలుసా? విజయం ఇస్తాడు. నీవు విజయ పథకంగా నడిపించబడతావు. నీ జీవితమే విలువ. ఒక్క మాట ఏంటంటే, దావీదు జయించిన యుద్ధాలను బట్టి, అతను సాధించిన విజయాలు బట్టి అసలు సొలొమోను కాలంలో 40 సంవత్సరాలు ఏ యుద్ధము జరగలేదండి. అది సొలొమోను గొప్పతనం కాదు. దావీదును సాధించిన విషయాలు. దావీదు పేరు చెప్తే చాలు శత్రువుల గుండెల్లో వణుకు. స్తోత్రం కలుగునుగాక. అన్ని విషయాలు కారణము దావీదును. ఆ రోజు యోనాతాను ఏం చేశాడు తెలుసా? బలపరిచాడు, ధైర్యపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. మూడోది ఏమిచ్చాడు? విలునిచ్చాడు. 4వదిగా నడికట్టునిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు దేవుని స్తోత్రం చెబుదాం. మనలందరినీ దేవుడు ఎన్నుకున్నాడు. మనల్ని మనుషుల చేత పిలవబడలేదు. నేను ఎన్నుకున్నది ఎవరమ్మా? దేవుడు ఎన్నుకున్నాడు. యోనాతాను దావీదుని ఎలా బలపరుస్తున్నాడు చూడండి. ఆ కిందకు వచ్చేలోనికి దావీదు మీద సౌలు ఏం చేశాడు? ఇంకా ఎసపు చూపు. ఎంతమంది నీ మీద విషంగక్కినా మనల్ని బలపరిచే దేవుడు మనకు ఉన్నాడు అనే ధైర్యంతో మనం ఉందాం. ఆమేన్, 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 ఆమేన్. ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. గొప్ప కార్యాలు మన పక్షంగా జరిగించి దేవుడు మనకున్నాడు. నీవు దేవుని బిడ్డవని ప్రతిరోజు మన పిలుపు మనల్ని జ్ఞాపకం చేస్తూనే ఉన్నది. నీకు విజయం ఇచ్చేవాడు. మనం యువరాజులము. మనం పిలువబడిన పిలుపు గొప్పది. మనల్ని ఎన్నుకున్నవాడు దేవుడు. సౌలు, ఇగో దావీదు నిన్ను ఎన్నుకున్నవాడు దేవుడు. నీకు విజయం ఇచ్చేవాడు ఆయన.
ఎవడి కత్తిని ఎవరెవరు, కానీ యోనాతాను కత్తి ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. హల్లెలూయా. యోనాతానులో ఏమైనా స్వార్థం కనిపిస్తుందా? కనిపించదు. యోనాతానులో ఇంకా చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి యోనాతానులో. యోనాతాను లాంటి జీవితం ఈ రోజున ప్రతి ఒక్కరూ జీవించాలి. అలా జీవించకపోతే దేవుని రాజ్యంలో మనం వారసులు కాలేం. తండ్రి ఎలాంటి వాడు? విషపు చూపాడు తండ్రి, వంకర బుద్ధి తండ్రిది. ఒక నిర్దోషిని చంపాలని కంకణ కట్టుకుని తిరిగేవాడు తండ్రి. దేవుని మాట విననివాడు, 2 మార్లు దేవుని వ్యతిరేకంగా వెళ్ళినవాడు. దురాత్మ సౌల్లోనికి వెళ్ళిపోయి దేవుని అభిషేకం పోగొట్టుకుని దుష్టాత్మ చేత నడిపించబడుతున్నవాడు. అలాంటి దుష్టుడిగా తండ్రి ఉంటే కుమారుడు అంత శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నాడో చూడండి. మన బిడ్డలు అలా తయారవ్వాలి. అలాంటి వ్యక్తులుగా మన జీవితంలో దేవుని సమాజంలో కుటుంబాలు నడిపించబడాలి. యోనాతాను లాంటి కొడుకు నా కుటుంబంలో ఉండాలి, నా బిడ్డలు ఉండాలని నిత్యము అలాగా మన మంచి మనసుతో మన బిడ్డలను ఆశీర్వదించాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.